హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇంట్లో ఏమీ వస్తువులు లేనప్పుడు, ఏ కూరగాయలు లేనప్పుడు, ఏ విధంగా వంట చేసుకోవాలో అర్థం కానప్పుడు చేసుకునే రెసిపీ అండి. మనము 1 కప్పు పెరుగుని తీసుకొని అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఆనియన్, పచ్చిమిర్చి, ఇలా సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఆనియన్ వేసుకోవాలండి. కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకొని ఇలా చూపించే విధంగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇంట్లో చాలాసార్లు కూరగాయలు లేని సమయంలో ఇది యూజ్ చేసుకొని తినండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగు బాగా వాటర్ కలుపుకోకుండా కూడా తినొద్దండి, మంచిది కాదు. కొంచెం ఉప్పుని యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పెరుగుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మన పెరుగు పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర లాస్ట్కి వేసుకుంటే అబ్బా, వేడి వేడి అన్నంలో ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. పెరుగు మనకి రోజు తీసుకున్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. చూడండి ఫ్రెండ్స్, మన జుట్టు పెరగడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. దీనివల్ల మనకి జుట్టుకి డాండ్రఫ్ రాదు, చర్మం మృదువుగా ఉంటుంది. పెరుగుతో ముఖానికి మాస్క్ వేసుకుంటే చర్మం చల్లగా కూడా ఉంటుంది. చూడండి, వేడి వేడి అన్నంలోకి పెరుగు, పక్కకి కొంచెం ఆవకాయ పచ్చడి వేసుకుంటే సూపర్ ఉంటుందండి. వావ్.